బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవిత కొత్త చిక్కుల్లో పడ్డారు. సోషల్ మీడియాలో ఆమె బీభత్సంగా ట్రోలింగ్ కు గురవుతూ ఉన్నారు. కారణం ఏంటంటే ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలే. Unfortunately, he became a deputy CM. He is not a serious politician అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి కవిత చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. దీంతో కవితపై జన సైనికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పవన్ ను కించపరిచేలా, ఆయన స్థాయిని తగ్గించేలా కవిత మాట్లాడారంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా కవితను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వీడియోలను వైరల్ చేస్తూ ఉన్నారు. కవిత అరెస్ట్ అయినప్పటి వీడియోలు బయటకు తీసి సీరియస్ పొలిటీషియన్ అంటే ఇలా స్కామ్లు చేసి అరెస్ట్ కావాలేమో అని సెటైర్లు వేస్తూ సామాజిక మాధ్యమాల్లో తెగ ట్రోల్ చేస్తూ ఉన్నారు. కవిత చేసిన స్కామ్ వల్లే ఇక్కడ బీఆర్ఎస్, అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ రెండూ కూడా అధికారాన్ని కోల్పోయాయని అంటూ ఉన్నారు. కేసీఆర్ కూతురుగా వారసత్వ రాజకీయాలతో నెట్టుకొస్తున్న కవిత ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ అయ్యారని, పార్టీ పేరు చెప్పి ఆమె రాజకీయాలు చేస్తున్నారని జన సైనికులు విమర్శిస్తూ ఉన్నారు. మరోవైపు నెటిజన్లు స్పందిస్తూ పొరుగు రాష్ట్ర రాజకీయాలపై వ్యాఖ్యలు చేయొచ్చు, కానీ ఫలానా నాయకుడికి డిప్యూటీ సీఎం అయ్యేంత స్థాయి లేదు, ఆయనకు అనుకోకుండా ఆ పదవి వరించింది అని అనడం ఏమాత్రం సమంజసం కాదని నెటిజన్లు అంటూ ఉన్నారు. అసలు సీరియస్ పొలిటీషియన్ అంటే కవిత దృష్టిలో ఎవరో చెప్పాలని డిమాండ్స్ వినిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద కవిత ఏరికోరి జన సైనికులతో ఏరికోరి ట్రోలింగ్ కు గురవుతున్నారని నెటిజన్లు కమెంట్స్ చేస్తూ ఉన్నారు.